Hello, dear students. Welcome back, all of you. TSPSC Group 2 ఎగ్జామినేషన్స్ రేపు ఎల్లుండి జరగాల్సినవి ఉన్నాయి. సో సాధారణంగా ఎవ్రీ ఎగ్జామినేషన్స్ కంటే ముందు చాలాసార్లు జాగ్రత్తలు చెప్తూ ఉంటాము. మొన్న జరిగిన గ్రూప్ 3 కానీ, అంతకుముందు జరిగిన గ్రూప్ 4 కానీ, గ్రూప్ 1 కానీ, ఇప్పుడు ప్రతిష్టాత్మక గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతుంది. దాదాపుగా ఈ 2-3 సంవత్సరాలలో కొన్ని వేలాది మంది విద్యార్థులకు నేను టీచింగ్ చేయడం జరిగింది. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎప్పుడు చూడని విధంగా ఇన్ని వేల మంది విద్యార్థులు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ, అంటే పర్సనల్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎన్నో కష్టాలతోటి గ్రూప్ 2 చదవడం, అది పోస్ట్ పోన్ అవ్వడం, మళ్ళీ ఇబ్బంది పడడం, మళ్ళీ అలాగే చదవడము. సో బట్ ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ ఏంటంటే చాలా మందికి గ్రూప్ 4లో కానీ, లేకపోతే జేఎల్ కానీ, డిఎల్ కానీ, గురుకులాలో కానీ, ఇలా డిఫరెంట్ ఎగ్జామినేషన్స్లో చాలా మందికి జాబ్స్ వచ్చే ఉన్నాయి. బట్ ఈ గ్రూప్ 2 అన్నిటికంటే కూడా చాలా మంది విద్యార్థులకు ఒక ఎమోషన్తో కూడుకున్నది. లక్షలాది మంది విద్యార్థులు రాస్తున్నారు. అయితే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ నాలెడ్జ్. ఎగ్జామినేషన్ ఈజ్ ఆల్సో అబౌట్ మేనేజింగ్ ద థింగ్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ టైంలో మనం థింగ్స్ని ఎలా మేనేజ్ చేసుకుంటామో అన్న దానిపైనే డిపెండ్ అవుతుంది. సో చాలా ఎగ్జామ్స్ రాసి ఉన్నాం. నేను యూపీఎస్సి ఆల్మోస్ట్ 5 ప్రిలిమ్స్ కన్సిక్యూటివ్గా పాస్ అయ్యాను అంటే దానికి కారణం ఎగ్జామినేషన్ టైంలో నేను ఎలాగైతే ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవడం, సో లేకపోతే ఎలాగైతే క్వశ్చన్స్ వచ్చినప్పుడు కంట్రోల్డ్ స్టేట్లో మైండ్ని పెట్టుకోవడం, మైండ్ని కంట్రోల్ చేసుకుంటేనే ఎగ్జామ్లో సక్సెస్ అవుతాము అని గమనించగలిగిన వాడికి సక్సెస్ అనేది ఉంటుంది. అయితే ఎన్నో టిప్స్ ఎంతమంది చెప్పినా కానీ ఎగ్జామినేషన్ వెళ్ళే కంటే ముందు అన్నీ మర్చిపోతూ ఉంటాం. బట్ అట్మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది జాగ్రత్తలు అని చెప్పేసి, సో చూసుంటారు. బట్ ఇవి ఫైనల్గా ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఒక 5-10 మినిట్స్లో టోటల్ ఇంపార్టెంట్ థింగ్స్ మీరు ఎగ్జామ్ పోయే ముందు కూడా ఈ పాయింట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పి అనుకుంటున్నాను. సో లైక్ యాజ్ ఎవ్రీవన్ సేస్ జనరల్గా మనకు ఇప్పుడు 150 మార్క్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నాం అనుకోండి. నువ్వు ఇదే 150 మార్క్స్ ఎగ్జామినేషన్ ఇంట్లో కానీ లేకపోతే ఎవరూ లేనప్పుడు జనరల్గా రాస్తే ఈ 150 మార్క్స్కి నీకు 120 మార్క్స్ కూడా రావచ్చు జనరల్గా. కానీ ఇదే 150 మార్క్స్ ఎగ్జామినేషన్ రియల్ ఎగ్జామినేషన్ టైంలో నువ్వు రాసినప్పుడు నీకు ఒక 80-90 మార్క్స్ వస్తాయి. ఎందుకు సార్ ఈ డిఫరెన్స్ అంటే, ఎగ్జామ్లో మనం లోనవుతున్న ఒత్తిడి, సో ప్రెషర్ మనల్ని ఆలోచింపచేయదు. ఒకేసారి 4-5 పనులు చేసేటప్పుడు బ్రెయిన్ ఒక్కొక్కసారి ఆలోచించదు. అందుకే సో ఇటువంటి థింగ్స్, ఇటువంటి 120 మార్క్స్ ఎలాగైతే రియల్గా వస్తున్నాయో ఎగ్జామ్ టైంలో కూడా అటువంటివి రావాలంటే ఫస్ట్ మైండ్ని రిలాక్స్ చేసుకోవాలి. సో అంటే చాలా ఈజీ సార్, అందరూ సిల్లీ మిస్టేక్స్ని ఉంటాయి, రిలాక్స్గా ఉంటేనే సిల్లీ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేస్తారు. బట్ సార్ ఎలా సార్ రిలాక్స్గా ఉండాలి? అసలు మిమ్మల్ని రిలాక్స్ ఉంచకుండా ఉండటానికి దానికి వెనకాలన్న బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఫియర్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, నేను చదివిన టాపిక్స్లో నుంచే క్వశ్చన్స్ వస్తాయా లేవా, నా ఒక్కడికే ఎగ్జామినేషన్ ఏమైనా టఫ్గా వస్తుందా. సో అంటే మీకు మీరు ఒక లేనిపోని అపోహల్లో బ్రతకడం. ఎగ్జామ్లోకి వెళ్ళేంత వరకు, ఆ ఎగ్జామ్ పేపర్ రాసేంత వరకు ఎలా వస్తుంది ఏంటి ఎవరికి కూడా తెలియదు. సో మీరు చదవనివి వస్తాయేమోనన్న భయం మిమ్మల్ని రిలాక్స్గా ఉండనివ్వదు. చదవనివి వచ్చినా కూడా నాకేం కాదు అన్నట్టు ఉంటే ఆబ్వియస్గా ఫియర్ని రెడ్యూస్ చేసుకొని రిలాక్సేషన్ మోడ్కి వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్. మీరు చదివనివి రావు, చదవనివే వస్తాయి అంటే ఇప్పటి వరకు మీరు చూడని ఎగ్జామ్లో వస్తాయి అనే భయాన్ని దూరం చేసుకోండి. అది మన చేతుల్లో లేదు. చదివినవి వస్తే ఇంకంత మంచి జరుగుతుంది. అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు పేపర్ 1 రాస్తారు, లేకపోతే పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, మీకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయేమో అని చెప్పేసి యూ విల్ బి హ్యావింగ్ సమ్ ఎక్స్పెక్టేషన్స్. కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు, కొన్ని ఎక్స్పెక్టేషన్స్. సో ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు ఎగ్జామ్లో క్వశ్చన్స్ రాకపోయేసరికి మీ మైండ్ చేంజ్ అయిపోతుంది, మీ మూడ్ చేంజ్ అయిపోతుంది. సో మైండ్ ఆబ్వియస్గా కొంచెం స్ట్రక్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. అందుకే సో ఏదైనా రాని,
ఏమొస్తాయో మనకు తెలీదు, చూడదు. సో అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళకండి. సో డు నాట్ గో విత్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, రిలాక్స్డ్ మైండ్. సో ఎక్స్పెక్టేషన్కి వెళ్తే దానికి తగ్గట్టు రాకపోతే భయం పెరుగుతుంది, భయం పెరిగితే రిలాక్స్ దూరం అవుతుంది, రిలాక్స్ దూరం అయిపోతే ఖచ్చితంగా సిల్లీ మిస్టేక్స్ చేస్తారు. ఈ డిఫరెన్స్ మీరు ఫుల్ఫిల్ చేయాలి అంటే రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. ఇది సెకండ్ పాయింట్. సో ఎక్స్పెక్టేషన్స్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే అంటే యూ షుడ్ మెయింటైన్ సమ్ సైలెన్స్. ఎవరితో మాట్లాడకూడదు. సో ఎందుకు సైలెన్స్ మెయింటైన్ చేయాలి అంటే లైక్ యునో అగైన్ మైండ్ కచ్చరా బచ్చరా అంటారు కదా, అటు ఇటు అంటే స్థిరంగా ఉండదు, అసలే వీక్ స్టేట్లో ఉన్నాం. సో ఈ టైంలో మీరు ఎవరితో మాట్లాడకుండా ఉంటేనే ఎగ్జామినేషన్లో ఎంత వీలైతే అంత రీక్యాప్ చేసుకుంటాం. సో అండ్ ఇంకొకటి కామన్ టెండెన్సీ, దట్ ఈస్ నథింగ్ బట్ అన్ని మర్చిపోయినట్టు అనిపిస్తుంది. హిస్టరీ చదివినా, పాలిటీ చదివాను, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ ఇవన్నీ చదివాను, అమెండ్మెంట్స్ గుర్తులేవు, ఆర్టికల్స్ గుర్తులేవు, సో లేకపోతే ఈ ఫ్యాక్ట్స్ ఇయర్స్ గుర్తులేవు, లెట్ ఇట్ బి. సో ఇప్పుడు అలాగే ఉంటుంది. సో ఫర్గాట్, మర్చిపోయాము అన్న ఫియర్ మీలో ఖచ్చితంగా ఉంటుంది. సో ఫర్గాట్, మర్చిపోయానన్న ఫీలింగ్ ఉంటుంది. ఎవ్రీవన్ హ్యాస్ దట్ ఫీలింగ్, ఇట్స్ కామన్. సో దాన్ని కూడా పక్కన పెట్టండి, భయాన్ని దూరం చేయండి, రిలాక్స్ మోడ్లోకి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, మీరు మాక్ టెస్ట్స్ రాసినప్పుడు, చాలా వరకు బయట మాక్ టెస్ట్స్ రాశారు కదా, చాలా సందర్భాల్లో కొంతమందికి లో మార్క్స్ వచ్చి ఉంటాయి. మాక్ టెస్ట్స్లో ఖచ్చితంగా లో మార్క్స్ వచ్చి ఉంటాయి. అంటే మాక్ టెస్ట్స్లోనే లో మార్క్స్ వచ్చాయి కదా, ఫైనల్ ఎగ్జామ్లో ఇంకెంత లో మార్క్స్ వస్తాయో అనుకోకండి. మాక్ టెస్ట్తో పోల్చితే రియల్ ఎగ్జామినేషన్స్ అంత టఫ్గా ఉండవు. కీప్ మై వర్డ్స్. సో దెర్ ఆర్ ఇన్స్టాన్సెస్, చాలాసార్లు ఎన్నో మాక్ టెస్ట్లో చాలా తక్కువ మార్కులు వచ్చి దానికి డబుల్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ని కూడా నేను చూశాను రియల్ ఎగ్జామినేషన్స్లో. నో వన్ నోస్. అందుకే మాక్ టెస్ట్లో లో మార్క్స్ వచ్చినా కానీ, అంటే మాక్ టెస్ట్ అంటే అంటే ఎగ్జామ్ కంటే ముందు రాసిన మాక్ టెస్ట్లో మీకు లో మార్క్స్ వచ్చాయి అంటే దాని అర్థం ఒరిజినల్ ఎగ్జామ్లో మార్క్స్ రావని కాదు. ఎనీథింగ్ మే హ్యాపెన్. కూల్గా, కామ్గా ఉన్నవాడికి, ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే బాగా చదివిన వాడికి ఎక్కువ భయం వేస్తుంది, వాడు ఎక్కువ మిస్టేక్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో డు నాట్ గో విత్ దట్. అండ్ నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, పేపర్ రాసేటప్పుడు కొన్ని హార్డ్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ అలాగే కొన్ని ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. హార్డ్ క్వశ్చన్స్ వచ్చినా, ఈజీ క్వశ్చన్స్ వచ్చినా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. సో మనం ఎప్పుడు చెప్తుంటాం, సంతోషం ఎక్కువ వచ్చినా, దుఃఖం ఎక్కువ వచ్చినా మాట ఇవ్వద్దు, అప్పుడు మనం తప్పటడుగులు వేస్తాం అన్నట్టు. మనకి ఎక్కువ బాధ అనిపించినా, ఎక్కువ సంతోషం అనిపించినా సిల్లీ మిస్టేక్స్ చేయడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జామ్లో క్వశ్చన్స్ చాలా టెంప్టింగ్గా ఇస్తారు, అంటే ఇది కరెక్ట్ అని కాకపోయినా కరెక్ట్ అనిపించేంత విధంగా అట్రాక్టివ్గా ఉంటాయి క్వశ్చన్స్. సో కాబట్టి ఈజీగా ఇచ్చినా, హార్డ్గా ఇచ్చినా మీరెప్పుడు బ్యాలెన్స్డ్ స్టేట్లోనే ఉండండి. ప్రతి క్వశ్చన్కి ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. సో ప్రతి క్వశ్చన్కి, సో తెలంగాణలో మీరు మల్టిపుల్ టైమ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ ఇట్లా చాలా ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఆ ఎగ్జామ్స్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏమున్నాయో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. వాటిని ఎప్పటికీ రిపీట్ చేసుకోకండి. హార్డ్ వచ్చినా, ఈజీ వచ్చినా ప్రతి క్వశ్చన్కి ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. సో ఇంత చెప్పినా ఎగ్జామ్ టైంలో తెలియకుండా మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ ఓకే, సో ఎంత వీలైతే అంది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో అది. అండ్ నెక్స్ట్ సెవెంత్ పాయింట్, OMR. చాలా సార్లు చూశాను స్టార్టింగ్లో, అంటే ఐ డోంట్ నో OMR షీట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ప్రతిసారి క్వశ్చన్ చూసుకుంటూ బబ్లింగ్ చేస్తూ, క్వశ్చన్స్ చూసుకుంటూ బబ్లింగ్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి మొత్తం 10 క్వశ్చన్లు చేసి తర్వాత అన్ని ఒకేసారి బబ్లింగ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు చిన్న పొరపాటు జరిగినా దాని కింద ఉన్న ఆర్డర్ అంతా కూడా మిస్ అవుతుంది. సో యాజ్ అ కైండ్లీ గెస్చర్ మీకు చెప్తుంది ఏంటంటే, ఏ క్వశ్చన్కి అప్పటికి OMRలో పెట్టేసుకోండి. ఒకవేళ మీకు అలవాటు ఉంటే మీరు దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. కానీ రేపటి ఎగ్జామ్లో అంతకుముందు అలవాటు లేకుండా సడన్గా ఇట్లా కొత్త కొత్త టెక్నిక్స్ని యూజ్ చేయకండి. ఒక క్వశ్చన్ రాయగానే దానికి రిలేటెడ్ దానికి మార్క్ చేసేసుకోండి. సో డూ ఇట్ ఎవ్రీ టైమ్. సో అలా OMR మార్క్ చేసేసుకోండి. సో అండ్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళండి. ఒక ఒరిజినల్ ఐడి కార్డ్ తీసుకోండి అండ్ హాల్ టికెట్ తీసుకోండి. ఇవి మర్చిపోకండి. హాల్ టికెట్లో సో రీసెంట్ ఫోటోగ్రాఫ్ని పేస్ట్ చేయాలని ఉంది, అది పేస్ట్ చేసుకోండి. సో ఒకవేళ ఫోటో ఎర్రర్ వచ్చి ఉంటే, అందులో అంటే ఫోటో బ్లర్గా వచ్చి ఉంటే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దాన్ని ఫాలో అవ్వండి. అండ్ వీలైతే కలర్ ఫోటో తీసుకోవడానికి లేజర్ ప్రింట్తో తీసుకున్న ఫోటో తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు హ్యావ్ ఏ హెల్దీ ఫుడ్. బ్రేక్ టైంలో 4 పేపర్లు కాబట్టి 4 పేపర్ల వరకు ఎమోషన్స్ని క్యారీ చేయండి. అండ్ ఒక పేపర్ అయిపోయిన తర్వాత
ఇంకో పేపర్ టైంలో అయిపోయిన పేపర్ గురించి డిస్కస్ చేయకండి. సో ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ. ఓకే, సో దట్స్ ఇట్. ఈ పాయింట్స్ని మైండ్లో పెట్టుకోండి. 100% మీ ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా అవుతుంది. గత 2-3 సంవత్సరాలుగా అహర్నిశలు, తిండి తిప్పలు, నిద్రాహారాలు అన్నీ మానేసి ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ప్రభుత్వాల్ని మార్చి సో ఇంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ కూడా వీలైనంత త్వరగా ఇచ్చేస్తుంది అపాయింట్మెంట్ లెటర్స్ కూడా. సో ఖచ్చితంగా మీరు కూడా అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకుంటారు త్వరలోనే అనుకుంటున్నాను. రీసెంట్‌గా చాలా థింగ్స్ సర్క్యులేట్ అయ్యాయి. చెస్ ఛాంపియన్ వచ్చారు కదా! సో ఆయన చిన్నగా ఉన్నప్పుడు డ్రీమ్ ఏంటంటే యంగెస్ట్ ఏజ్‌లో వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి అన్నట్టు. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ అయిపోయేసరికి అందరూ దాన్ని చాలా అంటే ఎమోషన్స్‌ని ఎలా చూపించుకుంటూ ఉన్నారు. ఎగ్జాక్ట్‌గా రేపు నువ్వు ప్రభుత్వ ఉద్యోగివైతే ఇన్ని రోజులు పడ్డ కష్టం, సో రేపు నీ వాళ్ళు అంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గుర్తించి నీకిచ్చే గౌరవం అంతా ఇంత కాదు. సో ఆ సంతోషాన్ని దృష్టిలో పెట్టుకోండి. గో విత్ వెరీ హ్యాపీ థింగ్స్. సో అంతా బాగా జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. థాంక్ యూ.